హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు నెల్లూరులో ఉన్న ఇరుకుల పరమేశ్వరి గుడికి అయితే వెళ్ళామండి. చాలా బాగుంటుంది. ఇది స్వర్ణాల చెరువు ఒడ్డున అయితే నిర్మించారండి. 11వ శతాబ్దంలోనే ఈ గుడి నిర్మించారంట. నెల్లూరు ఊరు ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పుడే అమ్మవారు గ్రామదేవతగా ఇక్కడ అవతరించారని విన్నాము. ఆదివారము, మంగళవారము, శుక్రవారాల్లో చాలా జనాలు ఎక్కువ మంది వస్తారంట. ఇక్కడ ఉగాదప్పుడు జాతరలు, దేవరలు జరిపి రాగిజావతోటి అంబలైతే అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ ఈ అమ్మవారు నెల్లూరుకి ఎవరైనా కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినా, కొత్త కోడలు వచ్చినా కూడా వెళ్ళి దర్శనం చేసుకొని మమ్మల్ని చల్లంగా చూడుతల్లని దర్శనం చేసుకుంటారంట. అలాగనే నెల్లూరు నుంచి ఎవరైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినా, విదేశాలకు వెళ్ళాల్సి వచ్చినా కూడా అప్పుడు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఎక్కడున్నా చల్లంగా చూడమ్మా అని చెప్పేసి ఆ గ్రామదేవతకు ఒకసారి అయితే చెప్పుకొని వస్తారంట. మన బంధువులకు ఎలాగైతే చెప్తామో అలాగా అమ్మవారి వద్దకు వెళ్ళి చెప్తారంట అండి. ఎక్కడున్న తల్లి తల్లే కదండి. ఇక్కడ ఈ అమ్మవారు చుట్టూ ప్రాంగణ ప్రదర్శనంలో ఈశాన్యం ఉన్న చోటు ఒక వేప చెట్టు కింద అయితే శివలింగం అయితే ప్రతిష్ఠించారండి. చాలా బాగుంటుంది. గుడి అంతా కూడా ఎర్రని పొంతరాళ్ళతో అయితే నిర్మించారండి. గుడి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ శివలింగమే ఈశాన్యం చోట ఉండే వేప చెట్టు కింద అయితే ఉందండి. చాలా బాగుంది శివలింగం కూడా. ఈ అమ్మవారు ఎందుకు అమ్మవారికి ఇరుకల పరమేశ్వరి పేరు వచ్చిందంటే, సూర్యోదయం వేళ సూర్యకళతోనూ, చంద్రోదయం వేళ చంద్రకళతోనూ అమ్మవారు మెరిసిపోతుందంట అండి. అందుకనే అమ్మవారికి ఈ పేరు వచ్చిందంట. చాలా మంచిగా ఉంటుందండి. ఎవరైనా చూడాల్సి అయితే తప్పకుండా చూడండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చిన లైక్ కొట్టండి.